హలో ఎవ్రీవన్, మామూలు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాధినాధుండ సురవరుడ అండ్ అలాగే శ్రీ విద్యానికేతన్ లాంటి అద్భుతమైన విద్యా సంస్థలు పెట్టి ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మీరేమంటారు సార్, ఇప్పుడున్న యూత్ ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు? ఒకరికి సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు నేను. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎప్పుడూ ఉన్నట్టే ఉంటుంది. మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఏదైనా 4:30కి లేచేస్తాను. ఐ టేక్ 1 or 2 పెగ్ విస్కీ. ఎవరు అన్నది ఎవరు చేర్చాలి? తోక ఆడిస్తే అక్కడికక్కడే నేనే కొడతాను. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చదువుకు ఫస్ట్ ప్రిఫరెన్స్, దానికంటే ముందు క్యారెక్టర్. సార్ ఇప్పుడు 50 ఏళ్ల సినీ చరిత్ర మీది, ఊహించారా సార్? ప్రజలు నన్ను ఆశీర్వదించారు. హలో ఎవ్రీవన్, మామూలు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, అండ్ అలాగే శ్రీ విద్యానికేతన్ లాంటి అద్భుతమైన విద్యా సంస్థలు పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులకు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, విద్యను అందిస్తూ అండ్ అలాగే పద్మశ్రీ గ్రహీత, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న మోహన్ బాబు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక మార్నింగ్ రొటీన్ ఉంటుంది. ఆ మార్నింగ్ రొటీన్ ఏంటో ఇవాళ మీకు చూపిస్తారు. చూసారు కదా, డాక్టర్ మోహన్ బాబు గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఆయన మార్నింగ్ రొటీన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. అండ్ అలాగే ఆయన అనుభవాలు, జ్ఞాపకాలు మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ గో. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో మార్నింగ్ రొటీన్ చేస్తున్నారు. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. సో చాలామంది మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, సో ప్రతి ఒక్కరికి డేవిడ్ మోహన్ బాబు గారు చేయాలని అనిపించింది. సో దే వాంట్ టు సీ హౌ ద యూత్ ఆర్ నౌ డేస్. సో మీరేమంటారు సార్, ఇప్పుడున్న యూత్ ఎలా ఉంది అంటే మీరేం చెప్తారు? ముందు పేరు ఏంటన్నావు? లాస్య అండి. ఇది బిల్వపత్రం. బిల్వపత్రం పరమేశ్వరుడికి అతి ప్రీతిపాత్రమైనటువంటి, ఆయనకు పరమేశ్వరుడికి చాలా ఇష్టం. దాంతో పూజ చేస్తే మనం పువ్వులతో పూజ చేస్తాం. వాటికంటే కూడా ఈ బిల్వపత్రంతో పూజ చేస్తే దానికి ఒక కథ ఇవన్నీ ఉంది. ఆ బిల్వపత్రం ఉంది. ఇదంతా మా రెడ్ శాండిల్స్ చూసారా? ఈ రెడ్ శాండిల్ ఇప్పుడు 40 years దాని వయసు. అంటే మా దగ్గర నువ్వు అడిగే క్వశ్చన్, ఆ క్వశ్చన్ కూడా ముందు ఇది చెప్తున్నాను. 90% ప్రతి చెట్టు నేనే నాటాను. ఇక్కడున్న ప్రతి ఒక్క చెట్టు, ప్రతి చెట్టు. ఇది
42-45 acres ల్యాండ్ ఇది. స్కూల్ శ్రీ విద్యానికేతన్ 1992లో పెట్టాం. సార్ అయితే ఇక్కడ ఒక ఫ్యాషన్ చెప్పండి. అంటే దాని గురించి తర్వాత చెప్తాను. ముందు ఏమడిగా ఎక్సర్సైజు. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? నేను ఎప్పుడో రాత్రుల్లో నేను నైట్ బర్న్ కాదు. ఐ టేక్ 1 or 2 పెగ్ విస్కీ. ఒక్కొక్కసారి డైలీ మందు తీసుకున్నాం. ఒక పెగ్గు 2 పెగ్గులు తీసుకుంటాను. ఏదైనా 4:30కి లేచేస్తాను. మ్యాక్సిమం 5:30 అనుకో. రాత్రి డిన్నర్ ఇచ్చాం. ఆత్మీయులందరికీ 50వ సంవత్సరం నటుడిగా పూర్తి చేసుకుంటున్నాను, అందుకని ఇచ్చాను. అక్కడే నాకు లేట్ అవ్వలేదు. 10-10:30 అయింది. ఇంటికి వచ్చి 11 అయింది. అయినా 4:30కి నేను లేచా. మీ విషయం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది. లేకపోతే ఈ టైంలో నేను ఎక్సర్సైజ్కి రాను. 6:30 మ్యాక్సిమం 7 o'clock నా ఎక్సర్సైజ్ ఫినిష్ అవ్వాలి. నువ్వేమన్నా ఇంకో క్వశ్చన్? ఈ జనరేషన్ ఇప్పుడు చాలా వరకు లేట్ నైట్ పార్టీస్ చేసుకొని లేట్గా లేచి మార్నింగ్ రొటీన్ అనేది ఉండదు సార్. నేను చూసిన చాలామంది, నేను విన్న చాలా పుస్తకాల్లో ఏం చెప్పారంటే సక్సెస్ఫుల్ పర్సన్కి మార్నింగ్ రొటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. సో మిమ్మల్ని చూస్తున్నాను అక్షరాల క్రమం తప్పకుండా డిసిప్లిన్కి, ఆనెస్టీకి అండ్ మార్నింగ్ రొటీన్కి మారిపోయారు మీరు. సో చెప్పండి అసలు ఎలా ఉంటుంది డైలీ రొటీన్ అండి? యూత్కి ఏమని సలహా ఇస్తారు? చూడమ్మా, ఒకరికి సలహాలు ఇచ్చేంత గొప్పవాడిని కాదు నేను. అయ్యో, ఎంత మాట సార్. లేదు, ఈ జనరేషన్ మంచిది కాదు, వాళ్ళు అలాగా ఎలాగా నేను అనకూడదు. ఉన్నారు కొంతమంది మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఎప్పుడూ ఉన్నట్టే ఉంటుంది. మంచి చెడు ఇలాగో చిన్న విషయం. రుద్రాక్ష. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సంవత్సరంలో ఈ రుద్రాక్ష చెట్టు తీసుకొచ్చాను ఋషికేశ్ నుంచి. వాడు బ్రతకదు ఏరియాలో ఉన్నారు. ట్రై చేద్దామంటే వేశాను. అద్భుతంగా బ్రతికింది. ఆ పక్కనే ధ్వజస్తంభం. మనకు ధ్వజస్తంభం ఉంటుంది చూసారు గుడి ముందు, దానికి ఒక హిస్టరీ ఉంది ఎందుకు ధ్వజస్తంభం ఉండాలి అని. ఆ ధ్వజస్తంభానికి వాడతారు ఆ చెక్కను, ఆ చెట్టును. ఫేమస్ అది 40 years అయింది. ఇప్పుడు రుద్రాక్ష నాటాము. 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 3 ముఖాలు, 4 ముఖాలు, 5 ముఖాలు, 2 ముఖాలు. ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. అలా కాస్తుంది రుద్రాక్ష చెట్టు. ఇంతకుముందు అన్నావు కదా యంగర్ జనరేషన్ అని. ఐ అప్రిషియేట్. ఎవరిని మనం చెడు చెప్పకూడదమ్మా. హూయామై నేను ఎందుకు చెప్పాలి ఒకరిని గురించి సలహాలు? ముందు మన ఇంట్లో చక్కదిద్దుకుంటే చాలు. అయినా ఎవరి పాటుగా యంగర్ జనరేషన్ కూడా బ్రహ్మాండంగా ఎక్సైజ్ చేస్తున్నారు. ఇండిసిప్లిన్ అన్నావు. కొంతమంది గురించి కూడా నేను ఎందుకు చెప్పాలి? దే నో దేర్ లైఫ్. అందులో ఈ జనరేషన్లో సెల్ ఫోన్, వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మంచి చెడు కూడా తెలుసు వాళ్ళకు. నేను చెప్పడం ఏంటి సార్? ఇప్పుడు 50 ఏళ్ళ సినీ చరిత్ర మీది. 50 ఏళ్ళు, 50వ సంవత్సరానికి వస్తున్నారు. అసలు ఊహించారా సార్ డ్రిల్ మాస్టర్గా హై స్కూల్లో, మెద్రాస్ కేసరి హై స్కూల్లో వర్క్ చేసిన మీరు ఇంత సుదీర్ఘ ప్రయాణం చేస్తాను అని ఆ రోజు సంకల్పించుకున్నారా? నెవర్. ఊహించలేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉంటామా? కాంపిటీషన్ కదా. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఉంటానా? అట్లా అనిపించింది. ఏదైనా నా తల్లిదండ్రుల ఆశీస్సులు,
మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్. ముఖ్యంగా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ లేకుండా జీవితం సాఫీగా జరగదు ఎవరికైనా. తల్లి తండ్రిని ప్రేమించాలి, గౌరవించాలి. ఆ తర్వాత మిగతా అన్ని ఊహించాలంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, ఐ నెవర్ డ్రెమ్ట్. ఓన్లీ మా పేరెంట్స్ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్. ప్రజలు నన్ను ఆశీర్వదించారు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ది రూమ్, జిమ్ రూమ్. దేవుడు ఉంటారు, విఘ్నేశ్వరుడు, షిరిడి సాయినాథుడు, శ్రీ జ్ఞానప్రసీనంబికాదేవి, శ్రీ కళహస్తేశ్వర స్వామి, నందీశ్వరుడు, వాయుదేవుడు. సినిమా తీస్తున్నాగా ఇప్పుడు కన్నప్ప. అది ఇది ఎప్పుడైనా హెవీ జిమ్ చేసేస్తే కొంతసేపు కూర్చోవడానికి. నాకు జిమ్ ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు. ఉన్నప్పటికీ ఈ అమ్మాయి రాణి అని చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. మాది వచ్చేసి ఆంధ్ర, ఒక విలేజ్ అనమాట. సార్ దగ్గరికి వచ్చి 3 years కంప్లీట్ అవుతుంది. అండ్ నేను వచ్చి ఏపీ ఫస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ మెడలిస్ట్ అనమాట. యాక్చువల్లీ నాకు పేరెంట్స్ ఎవరు లేరు అనమాట. ఫీమేల్ ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. నో సపోర్టింగ్. ఫస్ట్ కాంపిటీషన్ చేసేసాను. కొంచెం బయటికి వచ్చింది ఒక అమ్మాయి, ఎవరు లేకుండా బయటకు వచ్చారు, పేరెంట్స్ లేకపోయినా కానీ. సో సార్ ట్రైనర్స్ కావాలి అని చెప్పేసి చెప్పారు కొంతమంది. సో చెప్పిన టైంలో ఏంటి అంటే కొంతమంది ప్రొఫైల్స్ వెళ్ళినాయి. వాళ్ళల్లో అదర్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో సార్ ప్రొఫైల్ చూసి ఈ అమ్మాయి అని చెప్పేసి అడిగారు. అంటే నేను బాయ్కట్ లో ఉన్నాను. ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ ఆర్టికల్ వెళ్ళింది. ఎక్కడ ఏంటి అంటే సరే ఇలా మన తెలుగు అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి, పేరెంట్స్ ఎవరు లేరు, విలేజ్ అంటే. అలాంటప్పుడు ఈ అమ్మాయిని తీసుకుందాం, వేరే వాళ్ళు ఎందుకు, అక్కడ నుంచి తీసుకొచ్చుకోవడం ఎందుకు? మన తెలుగు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అది పేరెంట్స్ లేకుండా ఇక్కడ దాకా వచ్చిందంటే మనం అమ్మాయిని గౌరవించి రెస్పెక్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి నాకు జాబ్ ఇచ్చి ఒక మంచి శాలరీ ఇస్తూ ఇప్పుడు నేను లైఫ్ లీడ్ చేయడానికి, కాంపిటీషన్ చేయడానికి, అండ్ నా ఫ్యామిలీ, నా తమ్ముడు, మా నాయనమ్మ, మా ఫ్యామిలీ ముందుకెళ్ళడానికి కూడా సార్ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు అమ్మాయి ఎవరా ఏమిటా, ఇది మామూలుగా జిమ్ముకి వచ్చంటే అమ్మాయి అందంగా ఉందా, ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, చూడడానికి అద్భుతంగా ఉంది ఏదో అనుకుంటూ ఉంటారు. జిమ్ చేయడానికి అందం కాదు, మనసు, కాన్సన్ట్రేషన్. ఏదైనా మనసు. అందం అనేది ఏంది, ఓన్లీ భగవంతుడే. ఆ అమ్మాయి రూపం భగవంతుడు ఆ అమ్మాయికి ఇచ్చాడు. షీఈస్ గుడ్. నాకు ఆ అమ్మాయిలో కావాల్సింది ఒక ఎక్కడో పూర్ గర్ల్, నేను ఒకప్పుడు పూర్, వాళ్ళకు మన వల్ల సహాయం చేస్తే టాలెంట్ని ఎంకరేజ్ చేసేట్టు అవుతుంది. నాకు లాస్ ఏంజలీస్ నుంచి ట్రైనింగ్ ఉన్నాడు విష్ణు. లాస్ ఏంజలీస్లో ఒక అతన్ని పెట్టారు. అతను దాదాపు 10 years ఉన్నాడు. అతన్ని ఈ మధ్య 2-3 సంవత్సరాల నుంచి అతను పిల్లలకి ఇక్కడ విద్యానికేతన్లో పీటీ ప్లస్ జిమ్ముకి వచ్చి అది కానీ అతను కూడా పిలిపించాను. ఐ డూ మ్యాక్సిమం 1 hour. That's all. Definitely. I am going to shift this gym room to some other place. కొత్తగా కట్టాము. రేపు చూద్దురు, మనడు చూపిస్తాడు. థ్యాంక్ యూ అమ్మా. I'll meet you afterwards. Yes, thank you, sir. Okay. Hello, good morning. Good morning, sir. ఏమిటి తొందర? అదో రా. అదే 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 రా. తినేసి
ఉండు వదిలేసి ఏంటి వదిలే ఓ వదిలేరా ఓ దీన్ని చూసా చెప్పవే వదిలేవా ఓయ్ దా 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 ఎప్పటి నుంచి ఉన్నాయి మీ దగ్గర ఇవి? మన దగ్గరనా ఓ ఏమో 10 సంవత్సరాలు అయింది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి సార్ మనది? మా ఎర్లీ మార్నింగ్ సహజంగా ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఓకే 9 o'clock వెళ్ళిపోయింది ఆఫీస్. ఈరోజు కొంచెం అటు ఇటు లేట్ అయింది బికాస్ ఫోన్లు బర్త్డేలు బర్త్డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి అండ్ ఇది స్పెషల్ బర్త్డే ఎందుకంటే 50th ఇయర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అమ్మా ఎవ్రీ డే ఇస్ ఎ గుడ్ డే. ఎస్ మీరు ఇందాకే చెప్పారు బట్ స్టిల్ మా అందరికీ అదొక పండగ లాంటిది. 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారంటే అది మామూలు విషయం కాదు. భగవంతుని ఆశీస్సులు. సో మరి వెళ్దామా సార్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి? రండి. ఏంటి సార్ బగ్గి మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారా ఎవ్రీడే? ఎవ్రీడే కాదు అప్పుడప్పుడు నాకు సరదా. ఓకే అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నప్పుడు పిల్లలు ఉంటారు ఇటు గుడ్ మార్నింగ్ అని చెప్పుకొని నడిచి కూడా పెడతాను. సరదా అంటే ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ చేసాం ఇది చేసాం మళ్ళీ ఏముంది కారు అక్కడ పెట్టమంటాను. నా కారు అయినా సరే ఈ ఇన్స్టిట్యూట్ నాది కదా అనే ఉద్దేశంతో ఎట్లా అంటారు కదా కారు ఎక్కడ ఉండాలి అంతే. పిల్లలు నేను క్లాసులు జరిగినప్పుడు కార్లు వస్తాయి అంతవరకు ఈ రోడ్లో కార్లు ఎవరు రాకూడదు. సో ఇప్పటికీ అన్ని మీరే దగ్గరుండి చూసుకోవడం అనేది నిజంగా గ్రేట్ సార్. యాక్చువల్ గా సెలబ్రేషన్స్ అంటే ఈ టైం కి కూడా సో అంతా నాకు ఇష్టం నా పని నేను చేసుకోవడం. చాలా మంది మోహన్ బాబు గారు కష్టపడి వచ్చారు అంటారు కానీ ఇష్టపడి అందులో ఆ కష్టంలో కూడా ఇష్టాన్ని వెతుక్కుంటూ వచ్చారని క్లియర్ గా ఇంత దగ్గరగా ఉంటే అర్థం అవుతుంది మాకు. ఇప్పుడు మన విషయాలు ఇతరులకు అర్థం కావాల్సిన అవసరం లేదు. మనం ఇతరులకి చెడు చేయకుండా ఉన్నంత కాలం వీఆర్ గ్రేట్ పీపుల్. సొసైటీ ఇప్పుడు కంప్లీట్ 95% సర్వనాశనం అయిపోయింది. సొసైటీ కలుషితం అయిపోయింది. దీనికి కారణం ఎవరంటే మనమే. అంతే మనమే మనుషులు కారకులు అంటే ప్రజలు. నేనెవరిని? ప్రజల్లో ఒక మనిషిని. నువ్వు కూడా ప్రజల్లో భాగస్వామి. మన వల్లే కలుషితం అయిపోయింది. అది చెప్పాలంటే ఒక గ్రంథం చెప్పచ్చు. అసలు లేదమ్మా ఎవరిని ఎవరో మార్చలేరు. మన కుటుంబాన్ని మనం మార్చుకుంటే చాలు. ఎవడి కుటుంబాన్ని వాడు మార్చుకుంటే దేశం అంతే బాగుపడుతుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎవరమ్మా ఎవరు అన్నది అక్కడి ఎవరు చేర్చాలి? ఏం చదువుతున్నావు? చెప్తున్నావా? ఎక్కడ ఉందా మనకు? నువ్వు all courses are wonderful courses, especially ఇది కూడా ఎనస్థీషియా ఇవ్వడం కానీ ఇది కానీ వెరీ గుడ్ కోర్సెస్. చదువు తీసాయి. గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇక్కడ తోకలాడించకూడదు. తోక తీసేస్తాను. వచ్చిన పర్పస్ ఏంటి? చదువుకున్నావా, మంచి మార్కులు తెచ్చుకున్నావా, అమ్మా నాన్నకు మంచి పేరు తెచ్చావా, వెళ్ళాము, చదువు తీసాము. అదేవిధంగా మీ పిల్లలు ఎవరు? తోక ఆడిస్తే అక్కడికక్కడే
నేనే కొడతాను. అర్థమైందా? వేరే టీచర్స్ ఏం చేస్తారంటే రాసుకుంటారు, సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఏమి, ఒకటే పర్పస్. బస్సు ఎక్కావు, బస్సు ఎక్కినప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు బిహేవ్ చేస్తాను బస్సులో అంటే ఒప్పుకుంటారా? నేను చేసినా ఒప్పుకుంటారా? అది సెల్ ఫోన్స్ రాకూడదు. ఈరోజు తెచ్చుకున్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చదువుకు ఫస్ట్ ప్రిఫరెన్స్, దానికంటే ముందు క్యారెక్టర్. చదువు లేకపోయినా మంచి గుణగణాలు ఉంటేనే గొప్పవాడు అవుతాడు. దొంగ అయ్యండి బ్రహ్మాండం చదువుకుంటే లాభం ఏంటి? మిమ్మల్ని అమ్మా నాన్న పేదరికంలో ఉన్నా ఎంత కష్టపడి ఒక మంచి కాలేజీలో చేరుద్దామని తీసుకొచ్చారు. అది గుర్తుపెట్టుకొని బాగా చదువుకోండి. గట్టిగా చెప్పండి, గట్టిగా. నువ్వు ఇప్పుడు జాయిన్ అవుతున్నావా? జాయిన్ అయ్యావా? అతను అడుగు చెప్తాడు. ఆల్రెడీ కొంతమంది పంపించేస్తుంటాం, అందరికి తెలుస్తుంది ఎవరైనా పంపించేస్తున్నాం. ఓకే అమ్మా. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీరు స్ట్రిక్ట్ గా ఉంటాను అంటే అమ్మగారు చాలా అయ్యో వద్దు సార్, పర్లేదు సార్. నువ్వు కూడా ఎండలో ఉన్నావుగా, పర్లేదు సార్, ఇట్స్ ఓకే సార్. ఎవరికి బర్త్డే? మా ఇద్దరులో ఎవరు బాగున్నారు? వెరీ హ్యాపీ. ఆల్ క్లవర్ గర్ల్స్. మనం క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉండాలన్నా చదువు బాగుండాలన్నా? ముందు డిసిప్లిన్ ఉంటే చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఫుల్గా తాగి ఇట్లున్నాను అనుకో, అంకుల్ దగ్గరికి వస్తారా? నువ్వు వస్తానంటావు, ఉండు. అలా వస్తారా? కాదు, నిజం చెప్పాలి. అది కాబట్టి డిసిప్లిన్గా ఉంటే మన జీవితంలో పైకి. సార్ పిల్లలు ధైర్యంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారు సార్? పిల్లలు స్టూడెంట్స్ ధైర్యంగా వచ్చి మీ దగ్గర మాట్లాడుతుంటారు? హ్యాపీగా. హాస్టల్లో ఉండేవాళ్ళు అంకుల్ అని పిలుస్తారు. అవునా? ఓకే. హలో ఫ్రెండ్స్, ఎక్కడున్నారా? మా అమ్మ నాన్న ఎం నారాయణ స్వామి నాయుడు, ఎం లక్ష్మమ్మ. తర్వాత నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అది ఫోటో తీశారు అప్పుడు. సో రాజకీయ అనుభవం ఎలా ఉండింది సార్? అయ్యోనమ్మా, అది నాది గోరంత దీపం సినిమాలో ఆ ఫోటో. బాపు గారు డైరెక్టరు, గోరంత దీపం. ఇది మా ఆఫీస్, ఇది మీ ఛాంబర్. దీనిలో 1968 మై సాలరీ 140 రూపీస్ మంత్లీ. ఓకే. మద్రాసులో ఐ వాజ్, అప్పుడు పేరు ఎం భక్తవత్సలం నాయుడు, అపాయింటెడ్ యాజ్ ఎ గ్రేడ్ 2nd PET ఇన్ కేసరి హై స్కూల్, టీ నగర్, మెడ్రాస్ 17 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1968 ఆర్డర్స్ ఇష్యూడ్. సంవత్సరం తర్వాత తీసేశారు, వాళ్ళు క్యాస్ట్ కాదని. అవునా? అందుకే పర్మనెంట్ చేయలేవాడు, టెంపరీ. ఇది ఎందుకు ఇక్కడ పెట్టుకున్నారు సార్? రూట్స్ ఎప్పటికీ గుర్తుండాలి. రిమెంబర్, గతాన్ని మర్చిపోకూడదు. అది నేను రాజ్యసభగా ఎన్నికైనప్పుడు ఇచ్చిన సర్టిఫికెట్ అది. ఇక్కడ నేను పాస్ అయ్యింది 3rd క్లాస్లో పాస్ అయ్యారు. ఓకే.
Not first class, not second class, third class. YMCA College of Physical Education, Nandana, Madras, 68.